అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది నా వ్యక్తిగత అభిప్రాయాలేం లేవు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇండియా లెవెల్‌లో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో లోక్‌సభ స్థానాలకు సంబంధించి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివిధ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్‌లు దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ కూటమికి, ఇండియా కూటమికి, ఇతరులకి ఏమేమి వస్తున్నాయనేది ఆయా సర్వే సంస్థలు ఆహ్, వాళ్ళ సర్వే యొక్క రిపోర్ట్స్ బ్రీఫ్‌గా మీ దృష్టికి తీసుకురావటమే ఈ వీడియో యొక్క ఉద్దేశ్యంగా భావించండి. సోదరులారా, సోదరీమణులారా, మొదట సర్వే సంస్థ పేరు, దాని తర్వాత ఎన్డీఏ కూటమి, దాని తర్వాత ఇండియా కూటమి, తర్వాత ఇతరులు. సో, టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం ఎన్డీఏకి 358 ఎంపీ సీట్లు, ఇండియా కూటమికి 152, ఇతరులకి 33 వస్తాయని చెప్పేసి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెప్తా ఉంది. దాని తర్వాత ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే వాళ్ళు ఎన్డీఏ కూటమికి, అంటే బీజేపీ పాలిత ఎన్డీఏ కూటమికి, బీజేపీ గ్రూప్ అయినటువంటి ఎన్డీఏ కూటమికి 361 నుంచి 401 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండియా కూటమికి 131 నుంచి 166 స్థానాలు వస్తాయని, ఇతరులకి 8 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇక ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వేకి సంబంధించి వీళ్ళు ఎన్డీఏ కూటమికి 353 నుంచి 383 స్థానాలు వస్తాయని, అదేవిధంగా ఇండియా కూటమికి 152 నుంచి 182 స్థానాలు వస్తాయని, ఇతరులకి 4 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇక రిపబ్లిక్ భారత్ మార్టైజ్ అనే సర్వే సంస్థ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368, ఇండియా కూటమికి 118 నుంచి 133, ఇతరులకి 43 నుంచి 48 స్థానాలు వస్తాయని తెలియజేస్తున్నారు. ఇక ఇంకొక సర్వే సంస్థ అయినటువంటి జన్ కీ బాత్ సర్వే సంస్థ వాళ్ళు చెప్పినటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392, ఇండియా కూటమికి 141 నుంచి 161, ఇతరులకి 10 నుంచి 20 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్తున్నారు. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే వాళ్ళు బీజేపీ పాలిత ఎన్డీఏ కూటమికి 371 నుంచి 401 స్థానాలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమికి 109 నుంచి 139 స్థానాలు, ఇతరులకి 28 నుంచి 39 స్థానాలు వస్తాయని తెలియజేస్తుంది. దాని తర్వాత న్యూస్ నేషన్ దానికి సంబంధించి వచ్చినప్పుడు న్యూస్ నేషన్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి 342 నుంచి 378, ఇండియా కూటమికి 150 లోక్సభ స్థానాల నుంచి 169 లోక్సభ స్థానాలకు వస్తాయని, ఇతరులకి 21 నుంచి 23 స్థానాలు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇండియా న్యూస్ సర్వే సంస్థ వాళ్ళు, ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఫస్ట్ బీజేపీ, తర్వాత కాంగ్రెస్ కూటమిగా చెప్తూ వస్తున్నాను, తర్వాత ఇతరులకి. సో, బీజేపీ ఎన్డీఏ కూటమికి 371, ఇండియా న్యూస్ వాళ్ళు ఎన్డీఏ కూటమికి 371, ఇండియా కూటమికి 125, ఇతరులకి 47 వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. దాని తర్వాత దైనిక్ భాస్కర్ సంబంధించి వచ్చినప్పుడు 281 నుంచి 350 స్థానాలు, అదేవిధంగా ఇండియా కూటమికి 145 నుంచి 201 స్థానాలు, ఇతరులకి 33 నుంచి 49 స్థానాలు. ఇక రిపబ్లిక్ టీవీ మార్క్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 359 లోక్సభ స్థానాలు, ఇండియా కూటమికి 144, ఇతరులకి 30 స్థానాలు వస్తాయని తెలియజేస్తుంది. టుడేస్ చాణక్య సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 385 నుంచి 415 వస్తాయని, ఇండియా కూటమికి 96 నుంచి 118 వస్తాయని, ఇతరులకి 27 నుంచి 45 సీట్లు వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఇక దాని తర్వాత టీవీ9 భారతవర్ష వాళ్ళ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 342 సీట్లు వస్తాయని, టీవీ9 భారతవర్ష వాళ్ళ సర్వే ప్రకారం 342 ఎన్డీఏ కూటమికి, 166 కాంగ్రెస్ కూటమికి, 35 ఎంపీ సీట్లు ఇతరులకు వస్తాయని. ఇక న్యూస్ 18 సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం 355 నుంచి 370 వరకు ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 105 నుంచి 140, ఇతరులకి 45 నుంచి 42 సీట్లు వస్తాయని తెలియజేస్తుంది. పోల్ ఆఫ్ పల్స్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం, ఈ పోల్ ఆఫ్ పల్స్ వాళ్ళు చేసిన దాని ప్రకారం 365 ఎన్డీఏ కూటమి, 146 ఇండియా కూటమి, ఇతరులు 32 సీట్లు వస్తాయని ఈ సర్వే ప్రకారం అర్థమవుతోంది. సో, సోదరులారా, సోదరీమణులారా, సో ఇవన్నీ నా వ్యక్తిగత అయినటువంటి అభిప్రాయాలు కావు. సో,
ఈ ఆయా సర్వే సంస్థలకు సంబంధించిన అభిప్రాయాలుగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో. థ్యాంక్ యూ అనండారు.